ఉంది, అలాగే కంటిన్యూ చెయ్యి. అంకుల్, మీకు ఎవ్వరూ లేరనుకోవద్దు. ఎప్పుడు ఏ అవసరం ఉన్నా నా దగ్గరకు రండి. అందరూ ఎంజాయ్ చేయండి, మీకు నచ్చింది ఆర్డర్ చేసుకోండి. కమాన్. వెళ్ళొస్తాను బేటా. ఓకే అంకుల్, వెళ్ళండి. హాయ్. హాయ్. ఎప్పుడొచ్చావు శిశిరా? కొంచెం ముందొచ్చినా బాగుండేది. ముందే వచ్చాను, నువ్వు చేసిందంతా చూశాను. గుడ్ జాబ్. ఏంటి, బర్త్డే సెలబ్రేట్ చేయడం? అవును, ఆ ముసలాయనకి ఎవరూ లేరు అనే ఫీలింగ్ లేకుండా చేశావు. మనం బ్రతికేదే కొన్నేళ్లు, మనతో పాటు మన చుట్టూ ఉన్న వాళ్ళని కూడా ఆనందంగా ఉంచాలి కదా, అదే నా మోటో. గుడ్ ఫిలాసఫీ, ఐ లైక్ ఇట్. నువ్వు ముందే వచ్చినట్లయితే నువ్వు కూడా విష్ చేస్తే ఆ పెద్దాయన ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యేవారు. అయినా ఇలాంటి బర్త్డేస్ రోజుకొకటి జరుగుతూనే ఉంటాయి. ఏ పేద పిల్లవాడో, ఏ అనాథో, ఏ దివ్యాంగుడికో ఎవరో ఒకరికి వాళ్ళకి ఆ రోజు సంతోషం నింపడానికి ఏదో ఒకటి చేస్తూ ఉంటాను, అంతే. ఇదంతా డబ్బు వేస్ట్ పనులు కదా. అంత మాట అనకు శిశిరా. మనం ఎంత ఖర్చు పెడతాం, సంపాదించిందంతా చివరికి తీసుకెళ్ళలేం కదా. పాపం పుణ్యం రెండింటినీ బ్యాలెన్స్ చేయాలి. ఎక్కడో తెలియక తప్పులు చేసి పాపాలు మూట కట్టుకుంటాం. వాటిని కనీసం ఇలాంటి చిన్న చిన్న వాటితో పోగొట్టుకోవటం బెటరే కదా. యా, అది కరెక్టే. నేనెప్పుడు ఇలా ఆలోచించలేదు. ఒక్కసారి ఆలోచించి చూడు, బాగుంటుంది. కూర్చుందామా? కేక్ తింటావా? బెటర్. ఈ కేక్ తీసుకెళ్ళండి, కట్ చేసి అందరికీ పెట్టండి. అయ్యో, కంఫర్టబుల్? యా. కలుద్దాం అన్నావు, అది నువ్వెందుకో కంఫర్ట్గా లేవనుకుంటా శిశిరా. సారీ, నిన్న హఠాత్తుగా ప్రపోజ్ చేశాను. చెయ్యాలనిపించింది, చేశాను. ఎందుకంటే మనసులో నేనేది దాచుకోను. నా మనసులో నేనేది దాచుకోను. నేనేంటి ప్రేమేంటి అనుకోవద్దు. నేనేంటి ప్రేమేంటి అనుకోవద్దు. కొన్ని ఎమోషన్స్కి రీజన్ ఉండదు. ఇట్స్ ఓకే. నాకు నీ ప్రపోజల్ నచ్చింది. శిశిరా, ఏయ్ శిష్య, అబ్బా అబ్బా అదర కొట్టేసా శిష్య. ఇట్స్ సెలబ్రేషన్ టైం. నా సెలబ్రేషన్స్ అన్నీ శిశిరతో పెళ్ళయిన తర్వాతే. ఎంత ఆనందాన్నైనా క్షణంలో ఆవిరి చేస్తావే. శిశిరా, శిశిరా కూర్చో. శిశిరా, అది శివగామి, నీకొక విషయం చెప్పాలి. ఇక్కడి నుంచి నువ్వు నాకే సంబంధాలు చూపించొద్దు. ఇప్పటి నుంచి మ్యాచెస్ చూడడం ఆపే. అదేంటి శిశిరా? వద్దు అని చెప్పాను కదా. నా ఒపీనియన్ మారింది, నా ఆలోచన కూడా మారింది. ఎందుకు ఈ సడన్ చేంజ్? పొరపాటునా ఎవరినైనా ఇష్టపడుతున్నావేమోనని. అయితే ఏం లేదు, ఎవరినైనా లవ్ చేస్తే చెప్పు, అతన్నే పెళ్లి చేసుకోవచ్చు. అబ్జెక్షన్ ఏమీ లేదు. నీ అబ్జెక్షన్స్తో నాకేం పనుంటుంది? ఏమున్నా నాకే ఉంటుంది. కానీ శిశిరా, ప్రేమ అనేది బానే ఉంటుంది. ప్రేమ మత్తులోనూ మాయలోనూ పడేస్తుంది. తేలిగ్గా అవతల వ్యక్తిని నమ్మేలా చేస్తుంది. అదే కదా మ్యాజిక్ ఆఫ్ లవ్. ఆ మ్యాజిక్ అనుకోకుండా జరిగితే ఓకే, ప్రీ ప్లాన్డ్గా జరిగితేనే ప్రాబ్లం. ఎందుకంటే
ఆ ప్రేమించినవాడు నిన్ను చూసి ప్రేమించాడా, నీ ఆస్తిని చూసి ప్రేమించాడా, లేదా ఏం చూసి ప్రేమించాడు, ఎందుకు ప్రేమించాడు, ఇవన్నీ తెలుసుకోవాలమ్మా. అలా ఎందుకు లవ్ చేస్తారు ఎవరైనా? ప్రేమకి సగం కారణం అందమైతే సగం కారణం ఆస్తి. నీ వెనక 1000 కోట్ల ఆస్తి ఉంది, అది చాలు కదా ఎవరైనా నిన్ను బుట్టలో పడేయడానికి. అంత ఈజీగా శిశిరాని ఎవరూ బుట్టలో పడేయలేరు. అది ఇప్పుడు తెలీదమ్మా. ఆ ప్రేమించినవాడు పెళ్లి చేసుకున్నాక ఆ తర్వాతొచ్చే ప్రాబ్లమ్స్ వల్ల తెలుస్తుంది. అందులోనూ ప్రేమించేటప్పుడు వ్యక్తిత్వం, మనస్తత్వం అన్నీ గమనించి ప్రేమించాలి. నువ్వు ప్రేమిస్తున్నావో లేదో అది నాకు తెలీదు, కానీ ఒకవేళ అలాంటి ఆలోచన ఉంటే మాత్రం నువ్వు జాగ్రత్త పడాలి అంటున్నానంతే. మరి నువ్వు అర్జున్ని ప్రేమించినప్పుడు ఇవన్నీ చూసావా? అతని గుణాలు, బ్యాక్గ్రౌండు చూసావా? చూసుకోకుండానే క్రిమినల్ని పెళ్లి చేసుకున్నావా? మంచివాళ్లాగానే అనిపించాడు. మాస్టర్ కాబట్టి ఎలాంటి సమస్య లేదనుకున్నాను కదా, అతను నటించాడు, నువ్వు నమ్మి మోసపోయావు, అంతేనా? నేను చెప్పేదేంటంటే నిజంగా ప్రేమించేవాడు చాలా క్యాజువల్గా ఉంటాడు, నటించేవాడు చాలా పాలిష్డ్గా ఉంటాడు. హా, అయినా అందరూ నీ భర్తలాగా పాలిష్డ్గా నటిస్తారు అనుకుంటే ఎలా? అర్జున్ అలా నటించినా నా కోసం మారాడు, నాకు సపోర్టుగా ఉన్నాడు. ఇప్పుడు నా వ్యవహారాలన్నీ అతనే చూసుకుంటున్నాడు. అయితే ప్రేమ గుడ్డిది కాదు, క్యాలిక్యులేటెడ్ అంటావు. ప్రేమ చాలాసార్లు క్యాలిక్యులేటెడ్గానే ఉంటుంది. శివగామి, నువ్వు నన్ను కంట్రోల్ చేయకు. అసలే నీ వల్ల నేను చాలా డిస్టర్బ్డ్గా ఉన్నాను. ఆస్తి, ప్రేమ, పెళ్ళి అంతా పిచ్చి పిచ్చిగా ఉంది. నేను నిన్ను కన్ఫ్యూజ్ చేయడానికి చెప్పడం లేదు, నీకు క్లారిఫికేషన్ ఇవ్వడానికే చెప్తున్నాను. లైఫ్ ఈజ్ వెరీ అన్ప్రెడిక్టబుల్, సో యు మస్ట్ బీ కేర్ఫుల్. ఐల్ టేక్ కేర్. తను అంత ఈజీగా ఎలా ఒప్పేసుకుంది, ఎలా ఓకే చెప్పింది? అమ్మాయిలు అంతే. ఎప్పుడు ప్రేమలో పడతారో, ఎందుకు ప్రేమలో పడతారో, ఎవరితో ప్రేమలో పడతారో ఏం ప్రెడిక్ట్ చేయలేం. అమ్మాయిలు వాతావరణం లాంటి వాళ్ళు, ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటారు. అప్పుడే వర్షం, అప్పుడే ఎండ, తట్టుకోలేని చలి, చాలా చాలా కష్టం. అమ్మాయిల గురించి తక్కువ చేస్తూ మాట్లాడకు. నేనేమన్నాను? ఉన్నదే చెప్పాను. మొత్తానికి అనుకున్నది సాధించావు బాయ్. ప్రేమలో పడేయటం కాదు సాధించడం అంటే, పెళ్లి కూడా చేసుకోవడం, ఆ శిశిర ఆస్తి మొత్తాన్ని సాధించడం. అది నాకు కావాల్సింది. అప్పుడే నాకు అసలు గెలుపు. అంటే ఇందులో ప్యూర్ ప్రేమ లేదన్నమాట. ఆస్తి కోసమా శిష్య? మరి ఊరికే ఎవరు ప్రేమిస్తారు, ఎవరు పెళ్లి చేసుకుంటారు? నన్ను మీరు మోసం చేశారు. నిన్నే కాదు, ఆ అమ్మాయిని కూడా అదే చేస్తాం. ప్రేమించేది ఆస్తి కోసమే, పెళ్లి చేసుకునేది ఆస్తి కోసమే. మైండ్ ఇట్. హాయ్ శిశిరా. హాయ్ రాజ్. హాయ్. స్ట్రైట్గా అడుగుతాను, హర్ట్ అవ్వవు కదా?